ఇక్కడ దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. సంబంధించిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం దేవం, గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. తండ్రి పరిశుద్ధ దినం తండ్రి శాంతిల సమయంలో ప్రభావ మీ పాసంలో చేరి ప్రభా ఈ విధంగా నా గురించి భాగ్యం దయచేసానికి నీకే వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా వాక్యమితమైన పోతుండగా ప్రభా నీ కృప నా పైన కుమరించండి తండ్రి. మాట్లాడుతున్నాను నేను కాదు ప్రభా, నీ ఏడంతల ఆత్మను నాలో నింపి ప్రభా బిడ్డలకు ఏదైతే అవసరమైందో ప్రభా మాకు అందరికీ కావలసిన ఇదిగో ప్రభు నీ జీవ మాటలు నా నోట్లోంచి మీరే మాట్లాడమని వేడుకుంటూ మా కోసం తన ప్రభు నేర్పిస్తున్నాము. నా ప్రార్థన వేడుకుంటున్నాము పర్లకు తండ్రి. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఇప్పుడు మన అందరం కూడా లెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఉపవాసము, ప్రార్థన, తగ్గించుకోవడము అని చెప్పేసి. మరి అసలు ఏంటి ప్రార్థన గురించి నా అంశం ఇవల్ల. ప్రార్థన గురించి ఒక 5 విషయాలు నేను మాట్లాడి ముగించాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఫస్ట్ వాట్, వై, హూమ్, హౌ అని చెప్పేసి. ఏంటి ప్రార్థన అంటే ఏమిటి, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, మనం చేసే ప్రార్థనలో ఏముండాలి, ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి అని 5 విషయాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనకు అందరూ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చూస్తున్నాం, యోగలు 2:12 ఏమనుకుంటాం, ఓన్లీ ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. ఓన్లీ ఉపవాసం ఉంటే రమ్మన్నారా దేవుడు? దుఃఖించు వెళ్తాం. వెళ్ళి ఏం చేయాలి, ఊరికే దగ్గరికి వెళ్తే అయిపోతుందంటే వెళ్ళి ఏం చేయాలి, గురించి ప్రార్థన చేయాలి. మనకందరికీ తెలుసు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము ప్రార్థన కదా. అసలు మన ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియకుంటున్నామా మనము అనేది ఒకసారి ఆలోచించుకుంటే అందరికీ తెలుసు. ప్రార్థన అంటే ఏంటి, మనము దేవునితో మాట్లాడడం. మన ప్రార్థన, మనం ఏదైతే మన అవసరతలు ఉన్నాయో, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆయనతో మాట్లాడడమే ప్రార్థన. మరి ఆయన మనతో ఎలా మాట్లాడతారు? సరే నేను దేవునితో మాట్లాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా అనుకుంటాం. మరి ఆయన మనకు సమాధానం ఎలా ఇస్తాడు, మనతో ఎలా మాట్లాడతారంటే మనకి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు దీంట్లో ఉన్న ప్రతి వాక్యము కూడా ఆయనతో మనతో మాట్లాడుతున్నట్టే, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నట్టని మనం అనుకుంటాం. ఎవరైనా క్రైస్తవ జీవితము ఎప్పుడు బాగుంటుందంటే, ప్రార్థన జీవితం ఎప్పుడైతే వారి జీవితంలో బలంగా ఉంటుందో అప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో పొందగలుగుతారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక వాక్యం ద్వారా చాలా స్పష్టంగా ప్రార్థన యొక్క ప్రభావాన్ని, విశిష్టతని మనకు చూపించారు. లూకా 18:1 ఒకసారి లూకా గారు రాసిన పత్రిక 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచున్న వాళ్ళంతకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ముందే గ్రహించారు మన గురించి. ఏంటంట, మనుషులందరం ఏమైపోతామంట, ప్రార్థించలో విసిగిపోతామంట. అందుకని ఆయన ముందుగానే ఏం చెప్పాడు, విసుగగా ప్రార్థించమని, నిత్యము ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే మనం ఏం చేస్తాము, మనకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నిన్న రాధిక సిస్టర్ చెప్పారు, ఇలా అడగగానే అలా మనకు వచ్చేయాలి, అలా అని మనం వెయిట్ చేస్తాం. కానీ ఏంటి, కొన్నంట అడగకముందే మనకు జరిగిపోతాయంట. కొన్ని విషయాలు ఏంటి అడుగుతున్నప్పుడు జరుగుతాయి, కొన్ని మనం అడిగినా కూడా జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే అబ్రహాం జీవితం చూసుకుంటే 25 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక బహుమానాన్ని పొందుకున్నాడు. అంటే కొన్ని జరగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మనం ఏమనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నా కదా, దేవుణ్ణి అడుగుతున్నాను కదా, ఆయన ఇవ్వట్లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలని మనం ఏమవుతాం, విసిగిపోయి ప్రార్థన చేయడం మానేస్తాం. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు బీటెక్ అయిపోయినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవన్న గవర్నమెంట్ జాబ్ రావాలి అని చేస్తున్నప్పుడు ప్రతిసారి ఫైనల్ వరకు వెళ్తున్నా రావట్లేదు. అందుకని ఇప్పుడు లాస్ట్ ఇది మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు నేనే ఉదాహరణ కనిపించింది. లాస్ట్ 1 year నుంచి అనుకున్నాను, దేవాన్ని చిత్తం వస్తే రాని, లేకపోతే లేదు అని. ఇక నాకు అనిపించింది, ఏమో మరి నా జీవితంలో అది రాసిపెట్టలేదు అని విసుగుపోయి నేను ప్రార్థన వదిలేసా. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. మనం విసుగకుండా నిత్యము ప్రార్థించినప్పుడే దేవుడు మనకు గొప్ప ఫలితాన్ని ఇస్తాడని నేను దీని ద్వారా గ్రహించాను. అదేంటి, దీంట్లో మనకు బైబిల్లో ఒక భక్తుడి ద్వారా మనము తెలుసుకుంటాం. ఏంటి, విసుగగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలాంటి ఫలితాన్ని పొందుకున్నాడు, మరి ఏం జరిగింది అనేది మనము వాక్యం ద్వారా, బైబిల్ లేఖనాల ద్వారా మనం చూసుకుందాము. ఒకటి ఎవరు, దానియేలు భక్తుడి గురించి నేర్చుకుందాం. దానియేలు 6వ అధ్యాయము 1-2 వచనాలు. రాజ్యమంతటిపైన అధిపతిగా వృద్ధులై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు
ఇష్టమాయను. వారిపైన ముగ్గురిని ప్రధానంగా నియమించును. ఈ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టం కలగకుండాట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చారు. చాలా ఏంటి అంటే బెల్షాజరు చనిపోయిన తర్వాత మారియా పారసీకులు అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఎవరు దర్యావేషు రాజుగా ఉన్నాడు. అలాంటి టైంలో ఏమైందంటే ఈ దానియేలును నెబుకద్నెజరు బబులోనికి తీసుకెళ్లి వాళ్ళందరినీ, మనకు అదంతా తెలిసిన స్టోరీ దానియేలు సబ్రక్ మెసేజ్ గురించి. దాంట్లో ఏం చేస్తాడు, వీళ్ళందరినీ ఒక గొప్పవారుగా వేయించిన ముగ్గురులో దానియేలు ప్రధానుడుగా ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే ఆయన స్థితి ఎలా ఉంది, చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు, గొప్ప అధికారంలో ఉన్నాడు కదా ఆయన. అలా ఉన్నప్పుడు అయితే దేవుని కృపను బట్టి ఆయన చాలా పెద్ద అధికారంలో ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో ఏమైపోయింది, ప్రార్థన అనేది ఒక భాగం అయిపోయింది. అదే అధ్యాయం అక్క, దాంట్లోనే 19 వర్సెస్ చదవండి ఒకసారి. తెల్లవారుజామున రాజు వేగమే తెచ్చి సింహముల దగ్గరకు త్వరపడిపోయింది. అతడు గురు దగ్గరికి రాగానే దుఃఖస్వరంలో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు 6, 9, 10 కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించుతూ వచ్చారు. ఏం చేస్తున్నాడంట, దానియేలు గారి జీవితంలో ప్రార్థన ఏమైపోయింది, భాగం అయిపోయింది. ఎప్పుడు ప్రార్థించాడంట, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారా కాదు. అనుదినం అంటే ప్రతిదినము ప్రార్థన, ప్రతిదినం ఒకేసారా కాదు, 3 సార్లు ప్రార్థిస్తున్నాడు. మనం ఏమనుకుంటాము, పోయేటప్పుడు అలా బయటకు వెళ్తున్నాం కదా, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి దేవా వెళ్తున్నాము ప్రార్థించని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం ఆ టైం దొరికినప్పుడు. కానీ దానియేలు గారు ఏం చేస్తున్నారంట, అనుదినము ప్రతిదినము 3 సార్లు ఎలా ప్రార్థిస్తున్నాడంట, మోకాళ్ళుని ఎలా ప్రార్థన చేస్తుంది, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మేడ గది మీద ప్రార్థిస్తున్నాడు కదా. ఆ ప్రార్థనలు ఏం చేస్తున్నాడు, మరి స్తుతిస్తున్నాడు. ప్రార్థనలు ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది వచనంను బట్టి ఏం చేశాడు, ఆయన అనుదినము ప్రార్థిస్తున్నాడు. ఎన్నిసార్లు, ముమ్మారు కూడా ప్రార్థనలో ఉంటున్నాడు. ఇంకొకటి ఏం చేశాడు, ఒక ప్రార్థన కోసం ఒక గదిని ఏర్పాటు చేసుకున్నాడు. మేడ పైన ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నాడు, యెరూషలేము వైపు తన చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. మరి యెరూషలేము వైపు ఆయన చేతులెత్తి ఎందుకు ప్రార్థించాల్సి వస్తుంది, అసలు ముమ్మారు ఎందుకు ప్రార్థిస్తున్నాడు? సరే, స్తుతిస్తున్నాడంటే ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఏంటి ముఖ్యుడుగా ఉన్నాడు కదా, ప్రధానమంత్రుల దాంట్లో ముఖ్యుడు ఉన్నాడు. దేవా నాకు ఈ స్థితి ఇచ్చినావు కాబట్టి నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. అదే కింది వచనానికి వస్తుంటే అక్కడ 11లో చూడండి ఒకసారి. దానియేలు మనుషులు గుంపుకూడి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం, ఆయనను బతిమాలుకున్నట్టు చూసి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహములకు పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు ఏమంటుంది, అక్కడ ఏమనుంది, ప్రార్థనలు స్తుతిస్తున్నాడు, బ్రతిమాలు కొనుచున్నాడు అని చెప్పాడు కదా. మరి స్తుతిస్తున్నాడంటే మనకి ఏదైనా జరిగిన గొప్ప విషయాన్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి మనం స్తుతిస్తాం. మరి ఎందుకు బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది? దానియేలుకి ఏమైనా లోటు ఉందా? లేదు కదా. ఆయనకి ఏ లోటు లేదు, ఏ ఆపద లేదు, ఏది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఆయన బతిమలాడుకుంటున్నాడు. ఆ దేవుని పాదాలతో వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుచున్నాడు. మరి దేనికోసమైనా బ్రతిమలాడుచున్నాడు, ఎందుకోసమైనా బ్రతిమలాడుచున్నాడని మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేనికోసమైనా బ్రతిమలాడవలసి వచ్చింది? మనకి ఏం తెలుస్తుంది ఇప్పటి వరకు మన దానియేలు గురించి అంటే, ఆయన ఎడతెగక ప్రార్థన చేసేవాడు. ఆయనను ప్రార్థన చేసినందుకు సింహాల బొమ్మలో వేశారు, అక్కడ నుంచి విజయోత్సవంగా తిరిగి వచ్చారని చెప్పేసి అనుకుంటున్నాం. అసలు ప్రార్థన చేయకూడదని చట్టం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానియేలు గారు ఎందుకు అంతగా దేవుని బ్రతిమలాడుకుని ఎందుకు బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది అని మనం ఒక్కసారి గ్రహిస్తే ఆ వచనం నుంచి మనము కొన్ని విషయాలు గ్రహించాల్సి ఉంది. అదే దానియేలు 9:1-2 చదవరా. దానియేలు 9వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజావు. అతడి ఏలుబడిలో 1వ సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వల్ల గ్రహించింది. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని
ఉపవాసం ఉంది ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై మరి మా ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుంది. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యమున కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదేయ దేశ జనులకు చెప్పిన చూడండి, ఏంటంటే ఎందుకోసం ఆయన ప్రార్థన చేయాల్సి వచ్చిందంట. యూదులు బబులోను చెరలోనికి వెళ్ళారంట. ఆ బబులోని చెర ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల కాలం ఏమైందంట, సంపూర్తి అవుతున్నది. మరి ఇది ఎక్కడ ఉందంటే ఇర్మియా 25:1-2లో ఉంటుంది. ఏమని, వీళ్ళు మన యెరూషలేము వారు ఎందుకు మరి బబులోనుకు వెళ్ళబడ్డారంటే, వాళ్ళు దేవుని కట్టడాలను అనుసరించక పాపం విషయము చేయడం వల్ల దేవుడు వాళ్ళకు అప్పగిస్తాడు. 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పేసి దేవుడు వాళ్ళకి సెలవిస్తాడు. అయితే ఏమైందంట, ఈ ఇర్మియా గ్రంథంలో 70 సంవత్సరాలు పూర్తి ఆగుతున్నదని దానియేలు గ్రహించి ఏం చేస్తున్నాడంట, తన ప్రార్థన తీవ్రతను ఇంకా ఎక్కువ చేసి ప్రార్థనలు ఆయన ఏమని ప్రాధాన్యపడుతున్నాడు, మన యూతులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేల్ వాళ్ళ విడుదల కోసము తను బ్రతిమలాడుకొనుచున్నారు. అలా బ్రతిమలాడుకొనుచుండగా దేవుని త్వరపెడుచున్నాడు. 70 సంవత్సరాలు అయిపోయింది, నా స్వజనులు ఎవరైతే ఉన్నారో వారికి విడుదల కావాలి, మళ్ళీ మా దేశంలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, నా యూతులు వాళ్ళ ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు, మరి నేనైతే ఇలానే బాగున్నా, నా స్థితి మంచిగా ఉంది, మరి నేను వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని అనుకోవట్లేదు. తన స్వజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా మంచి విడుదల పొందాలి, మళ్ళీ యెరూషలేము తట్టు వైపు ఎందుకు కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్నాడంటే, ఆ యెరూషలేము పట్టణంకి మళ్ళీ కట్టబడాలి, అక్కడ నీ మందిరము కట్టబడాలి, మేమందరము ఒకటి అయ్యి నిన్ను ప్రార్థన చేయాలి, నువ్వు నీ కార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము నెరవేర్చాలి దేవా అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, అనుదినము ఏం చేస్తున్నాడు, మోకాలు నుండి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుకొనుచున్నాడు. వారిని విడిపించు దేవా, నా స్వజనులను విడిపించు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ 70 సంవత్సరాలు ఏమవుతుంది, పూర్తి వస్తుంది, మరి వాళ్ళని విడిపించమని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు కదా. అయితే వీళ్ళు ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న దాంట్లో ఏమైంది, ఆ మారియా దేశపు సామ్రాజ్యపు పెద్దల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, దావీదు ప్రార్థన చేస్తుంటే కిటికీ దగ్గరకు గుంపు కూడి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకు చూడాల్సి వచ్చింది అని అంటే, అసలు ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఏం చెప్పారని చెప్పేసి వింటున్నారు. విన్నప్పుడు ఏమైంది, బ్రతిమలాడుకోవచ్చు వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారు, విడుదల గురించి ప్రార్థన చేస్తున్నారు, యూదుల విడుదల గురించి ప్రార్థన చేస్తారు. అంటే ఈ విడుదల ఎలా జరుగుతుంది అంటే, వీళ్ళందరూ కలిసి మా మీదకి ఒక దండెత్తి వస్తారా, వచ్చి మమ్మల్ని ఏమైనా నాశనం చేస్తారా మా దేశాన్ని, లేదు అంటే మరి వీళ్ళందరూ వెళ్ళిపోతే మా పనులు ఎవరు చేస్తారు, ఈ పనులన్నీ కూడా అలానే ఉంటాయి కదా అని చెప్పేసి వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు మా దేశానికి ఏదో కీడు చేయబోతున్నారు, మా దేశాన్ని మేము రక్షించుకోవాలంటే ఈ దానియేలుకే కీడు చేస్తే సరిపోద్ది అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారు, ఈ దానియేలే ప్రార్థన చేయకుండా వదిలేస్తే ఈయన ఏం చేయడు, ప్రార్థన చేయకుండా చట్టం తీసుకొచ్చాం అనుకోండి, ఈయన ప్రార్థన చేయడు, దేవుడు తన మొర విన్నాడు కాబట్టి ఆ కార్యం జరగదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దేశంలో ఎవరు ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేసినా అని చెప్పి చట్టం రాయించి ఆ రాజుతోని సంతకం చేయించి అంత ప్రకటన చేస్తారు. అందుకని ఏమైంది, ఈ ప్రార్థన చేయకూడదని చట్టం తీసుకొచ్చారు. ఏమని, దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు, యూదుల విడుదల గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు విడుదల అయితే ఎలా, వీళ్ళు ఏదో కుట్ర పడుతున్నారు, వీళ్ళు మా దేశం మీదకి వచ్చి మా దేశాన్ని ఏదో కీడు చేయబోతున్నారు, ఈ కీడు కాకుండా మా దేశం మీద రక్షించుకోవాలంటే అసలు ఈ దానియేలు అనే ఆయనకే కీడు చేయాలి, ఆయన ప్రార్థన చేయకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ చట్టం తీసుకొచ్చి ప్రార్థన చేయకుండా వాళ్ళకు అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆ దేవుని సంకల్పం ఏంటో తెలియకుండా వాళ్ళు అలా చేసి ఏం చేస్తారు, ఆ చట్టాన్ని తీసుకొచ్చి దానియేలుని సింహం బోన్లో వేస్తారు. అప్పుడు దానియేలు బబులోనికి నెబుకద్నెజర్ కాలంలో తీసుకెళ్ళినప్పుడు దానియేలు ఎలా ఉన్నాడు, చిన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటిది, ఈ 70 అంటే బబులోని చెర పూర్తవుతుందంటే 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంటే ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తుందంటే ఈయనకు ఒక 80 సంవత్సరాలు 70 పైన ఉంటాయి కదా. అంటే 70 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, అనుదినము ముమ్మారు కూడా ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇర్మియా ద్వారా ఈయనకి ఏం తెలిసింది, ఓకే 70 సంవత్సరాల తర్వాత యూదులను విడిపిస్తానని దేవుడు మాట ఇచ్చాడు కదా అని ఈయన గ్రహించి ఈయన ఏం చెప్తున్నాడు, తన ప్రార్థన తీవ్రతను పెంచుకొని దేవుని త్వరపెడుతున్నాడు, దేవా నా యూదులను విడిపించు అని చెప్పేసి వాళ్ళను ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే ఆ కిటికీ వైపు చూసి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ రోదన చేస్తున్నాడు. అదే దానియేలు 9
ఏంటి 9వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏముంటారంటే ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర తన పితరులు చేసిన పాపాలని ఒప్పుకొని బ్రతిమలాడుకుంటున్నాడు. మన ప్రార్థనలో మరి ఏముండాలి? ఫస్ట్ ఏం చెప్పుకున్నాను, ప్రార్థన అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడడం ప్రార్థన అని చెప్పాను కదా. నెక్స్ట్ సెకండ్ ఏమని చెప్పాను, సెకండ్ ఎలా ప్రార్థించాలి? విసుకగా ప్రార్థన చేయాలి, విసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. మరి ఇంకొకటి ఏంటి, మూడోది ఎందుకు ప్రార్థన చేయాలి? మన ప్రార్థనలో ఏముండాలి? ఇప్పుడు ప్రార్థనలో ఏముండాలంటే ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తనకు కలిగిన స్థితిని బట్టి, తనకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకొనుచున్నాడు. ఏమని బ్రతిమలాడుకొనుచున్నాడు? దేవా నా వాళ్ళను అక్కడి నుంచి విడిపించు అని చెప్పేసి ప్రాధేయపడుచున్నాడు, బ్రతిమలాడుకొనుచున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా మంది మన ప్రార్థనలు ఏముండాలి? స్తుతించడం ఉండాలి, బ్రతిమలాడుకోవడం ఉండాలి. మనము ఏం చేస్తాం? మన అవసరాలను బట్టి చాలా మందిని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఏం చేస్తాం? ఆర్డర్స్ చేస్తాం, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అని అనుకుంటూ ఆర్డర్స్ చేస్తూ ఉంటాం. అది మనం తెలియని ప్రార్థనలాగా మనం చేస్తున్నాం. కానీ మనం ఎంతటి వారము ఆయనను ఆర్డర్స్ చేయడానికి? మన జీవితకాలం చాలా చిన్నది. ఆ మట్టి వారమైన ఆయనను మనము ఆర్డర్స్ వేయడానికి మనం ఎంతటి వారం? అసలు మన ప్రార్థన వింటున్నారంటేనే, వినగలుగుతున్నాడంటేనే మనం ధన్యులం కదా. అసలు ఎవరున్నారు? ఈ మన నార్మల్ ఋషులు వాళ్ళ తపస్సులు చేసి వాళ్ళకు ఇలా గడ్డాలు వచ్చేసి అది చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళు దేవుడు ప్రత్యక్షం కాడంట. ఒక దేవుని చూసి అక్కడికి వెళ్ళి ఇంకొకరు అంటారంట, నువ్వు వెళ్ళు, నీ వల్ల మాకు ఇబ్బందులు, నువ్వు దేవుని ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పేస్తే అప్పుడు వెళ్ళినాక కూడా ఈయనకి ఏమైతే ఋషికి ఆయనకు కోపం వస్తుంది, నేను ఇంత ప్రార్థనకు ఇప్పుడు నువ్వు వచ్చేదని చెప్పేస్తే ఆయన ఒక ఆశీర్వాదం తీసుకోకుండా రివర్స్ ఆయన మీదకి అవుతాడంట. కానీ మన దేవుడు అలాంటి వాడా కాదు. నీ హృదయమైన వాకిటని నిలబడి తలుపు తట్టుచున్నాను, నువ్వు ఎప్పుడైతే నా స్వరం విని తలుపు తీస్తావో అప్పుడు నేను దగ్గరకు వస్తానని చెప్తున్నాడు. మరి దేవుడు మనకు అంత మంచి వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఆ దేవుని వెతక స్థితిలో ఉన్నామా, ఆయన ప్రార్థించే స్థితిలో ఉన్నామా అనేది మనం ఒకసారి గ్రహించగలగాలి. మరి మనం ఇలా ఉంటున్నాం. మనం ఒకసారి ఆలోచిస్తే మన దగ్గరికి ఎవరైనా మనం బయటికి వెళ్తున్నప్పుడు చాలా మంది బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ అడుక్కోవడానికి వస్తూ ఉంటారు. ఏంటి ఒక 2 రూపీస్ అమ్మా, 5 రూపీస్ అని ఎలా బ్రతిలాడతారు వాళ్ళు, ఎలా ప్రాధేయపడతారు? అడుక్కోవడానికి వాళ్ళు సిగ్గుపడతారా? పడరు, కావాలని ప్రాధేయపడతారు, ఎంతైనా కూడా దిగజారుతారు. మనం కూడా అలా దేవుణ్ణి మనకు కావాల్సిన వాటి కోసం అడుక్కోవాలి, బ్రతిమలాడాలి, ఆయన పాదాల మీద పడి ప్రాధేయపడాలి. ఆయన సర్వశక్తిమంతుడు. మనం అడిగేటివి ఎంత గొప్ప కార్యాలు చేయగలడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. మనం మరి ఏ విధంగా మరి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాము అనేది ఒకసారి గ్రహించాలి. మరి దానియేలు ఎలా ఉన్నాడు? తన జీవితకాలం బబులోనికి వెళ్ళినప్పటి నుంచి, అంటే మన ఇజ్రాయెల్ ఎప్పుడైతే బబులోని చీరలోనికి వెళ్ళినది మొదలుకొని వాళ్ళ విడుదల వరకు కూడా తను ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? మరి విసుకగా ప్రార్థన చేసినప్పుడు ఆయన మార్గాన్ని తెరిచాడా? మరి ఈ దానియేలు గారు ఇప్పుడు 80 సంవత్సరాల నుంచి బ్రతిమలాడుకుంటుండు, ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన చేసిన ప్రార్థన సఫలమైందా, విఫలమైందా? మరి ఆయన ప్రార్థన విని దేవుడు మార్గాన్ని తెరిచాడా లేదా చూద్దాం. ఎజ్రా 1:1-2 వచనాలు. ఎజ్రా పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇప్పుడు ప్రకటన చేయించింది. ఏమైందంట? మరి దానియేలు ప్రార్థన విన్న దేవుడు మార్గాన్ని తెరిచాడు కదా. కోరేషు రాజును ప్రేరేపించాడు, ఇజ్రాయేలులోని యూదులను యెరూషలేము నుంచి వెళ్ళిపోమన్నాడు. ఇంకేమన్నాడు? అక్కడ మందిరాన్ని మీరు కట్టుకోండి అన్నప్పుడు ఏమన్నా నెహెమ్యా గారు, ఇదంతా కూడా మనకు పాత నిబంధనలోకి అయితే ఇదంతా స్టోరీ ఒక దాని నుంచి ఒకటి వస్తుంది. అక్కడ ఏమవుతుంది? మళ్ళీ మందిరం కట్టబడుతుంది. అవన్నీ కూడా ఏమైంది? ఆయన విసుకగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గాన్ని తెరిచి ఎవరైతే తన స్వజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ బబులోను చెర నుంచి మనల్ని విడిపించాడు. అయితే ఏమైంది? ఇప్పుడు ఎవరు మన దానియేలు చేసిన ప్రార్థన ద్వారా దర్యావేష్ కాలంలో మనం ఒక ప్రభావాన్ని చూసాం. షడ్రకు మేషకు అబేద్నెగోల ద్వారా ఏం చేస్తాము? ఆ రాజ్యం యొక్క చరిత్రను తిరగరాసారని చెప్పి మనం చూస్తున్నాం. మరి మనం ఎలా ఉంటున్నాం? వాళ్ళు పరాయి దేశంలో ఉండి ప్రభు కొరకు నిలబడి ఏం చేస్తారు? రాజ్యాలను కదిలించిన చరిత్రను మనం చదువుతున్నాం. ఎస్తేరు గురించి కూడా మనం చూస్తున్నాం. ఎస్తేరు ఏం చేస్తుంది? వాళ్ళ యూదుల కోసం ప్రార్థించినప్పుడు ఆయన తన రాజు యొక్క రాజు యొక్క
యొక్క వాళ్ళ హృదయాన్ని మార్చి శాసనాన్ని కొట్టివేస్తాడు. అలా ఉంది కదా. మరి అంత చరిత్ర చదువుతున్నాం, మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన ద్వారా మన రాష్ట్రము, ఇందాక మన రాధిక సిస్టర్ ప్రార్థన చేసింది మన గ్రామము రాష్ట్రం అని చెప్పేసి, అలాంటి మన ప్రార్థన ద్వారా ఎంతమంది కదిలింపబడుతున్నారు? మన పక్క వీధులలో కదిలింపబడుతున్నా? మరి మన గ్రామమా, మన రాష్ట్రమా, మరి ఏది కదిలింపబడుతుంది? మరి మన ప్రార్థన ఎలా ఉంది? నిలకడగా ఉందా? మరి విసుగగా ప్రార్థిస్తున్నామా? మరి మనం ఏం చేస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. ఒకసారి మన వాక్యాలు వింటున్నాము, చదువుతున్నాము, మరి ఏది మన ప్రార్థన ద్వారా ఎవరు మార్చబడుతున్నారు, ఎంతమంది మార్చబడుతున్నారు అనేది ఒకసారి మనం గ్రహించాలి. దానియేలు గారు ఏం చేశారు? తన స్వజనులు రాజుల బానిసత్వంలో ఉన్న, రాజుల పాదాల కింద బానిసత్వంలో ఉన్న తన ప్రజలని ఆ స్వతంత్రంలోకి, తన దేశంలోకి నడిపించాలని ఆయన ముమ్మారు ప్రార్థించాడు. మరి మనము మన దేశము కూడా సాతాను ఏం చేస్తుంది? తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని తన పాదాల కిందికి మనల్ని బానిసలుగా తీసుకొని వెళ్తుంది. చాలా మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. రక్షించి మన రక్షణలోకి వచ్చిన చాలా మంది క్రైస్తవులు కూడా మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. మరి వారి గురించి మనము ప్రార్థించగలుగుతున్నామా? వారి గురించి మరి మనము దేవుని దగ్గర బ్రతిమాలుకోగలుగుతున్నామా? మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క రెండవ రాకడ ఆసన్నమైంది. ఆయన రాకడలో మనం ఎవరైతే ఉన్నామో, నువ్వు నేను, మనందరం కూడా విడుదల పొందగలుగుతున్నాము. మరి విడుదల పొందగలుగుతున్నప్పుడు మన స్వజనులు, మన ప్రియులైన వారు మరి నరకంలోకి వెళ్ళకుండా పరలోకంలోకి రావడానికి, రక్షణలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నామా అనేది ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. ఒకసారి దయచేసి లూకా 18:1 మళ్ళీ ఒకసారి చదవరా, మన మూల వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏంటంట, ఒక విధవరాలు ఉందంట. ఆమె మాటికి ఏం చేస్తుందంట? ఒక ఊళ్ళో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక విధవరాలు ఉంది. ఆ న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు మాటికి వెళ్ళి న్యాయం తీర్చు మరి ఊరికి అడుగుతుందంట. అడుగుతున్నప్పుడు ఆ న్యాయాధిపతి ఒక రోజు అంటాడు, నేనే అన్యాయస్తుడను, నేను దేవునికి భయపడిన వాడను, ఈమె నన్ను న్యాయం తీర్చు అని అడుగుతుందని చెప్పేసి ఒక రోజు ఏమంటుందంట, సరే నేను న్యాయం తీరుస్తానని చెప్పేసి న్యాయం తీరుస్తారంట ఆమెకి. అయితే ఈ అన్యాయస్తుడు దేవునికి భయపడిన వాడే ఆ విధవరాలు రోజు వెళ్ళి కనబడడం వల్ల న్యాయం తీర్చాలనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు, మన దేవుడు న్యాయవంతుడు అయిన దేవుడు. మనం రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు న్యాయం తీర్చగల దేవుడే కదా. మరి మనం కూడా మరి ఆయన దగ్గర రోజు మనం ప్రార్థన, దానియేలు గురించి కూడా చూసుకున్నాం. ఏం చేశాడు? 70 సంవత్సరాలు ముమ్మారు కూడా బ్రతిమలాడుకున్నాడు. నా ప్రజలు తప్పులు చేశారు, నేను ఒప్పుకుంటున్నాను దేవా, అక్కడ నువ్వు సెలవిచ్చినావు కదా, నువ్వు వాళ్ళని విడిపిస్తానన్నావు కదా 70 సంవత్సరాలకి, నువ్వు అది నెరవేర్చు దేవా. నాయన వారిని మా రాజ్యంలోకి, మా దేశంలోకి నడిపించు, మళ్ళీ మందరం కట్టబడాలి, మేమందరం కూడి ఏకంగా నిన్ను ఆరాధించాలి అనేది దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థించాడో అలాగే మరి మనము ప్రార్థన చేస్తున్నాము. ఆయన రాకడ కోసము, ప్రజలందరి విడుదల కోసము, దేశమంతా కూడా క్రైస్తవంలో కలిసిపోవడం కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మరి దేవుణ్ణి మనము మొరపెట్టే స్థితిలో ఉన్నామా లేదా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రక్షణ పొందేవారు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామా? రక్షణ పొందకుండా చాలా మంది తప్పిపోతున్నారు. ఇప్పటిదాకా రక్షణ లేకుండా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మరి మన ఆవేదన మనలో ఉందా? వాళ్ళు రక్షణలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఆవేదన వాళ్ళ మనలో ఉందా? లేదు అంటే నా జీవితం బాగుందిలే, నా కుటుంబం బాగుంది, నా ఉద్యోగం నేను చేస్తున్నా, నా సాలరీ నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి కేవలం మన కుటుంబం గురించి మనము ప్రార్థించే స్థితిలో ఉన్నామా? పొరుగు గారి గురించి ప్రార్థించే స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎందుకు ప్రార్థించాలంటే, ఇందాక ఆంటీకి నిన్న చెప్పింది మన ఆత్మఫలంలో 9 ప్రేమ అని చెప్పేసి ఇవాళ బ్రదర్ చెప్పారంటే వాక్యం నేను వినేది లేదండి. ఇప్పుడు ఆంటీ కూడా ప్రే చేస్తారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ప్రేమించు అంటే ఊరికే వెళ్ళి మాట్లాడడం కాదు. వాళ్ళు నరకంలో, మన పక్కింటి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నాం అని వాళ్ళు ఏమవుతున్నారు? పాపంలో ఉన్నారు. వారికి మన రక్షణ కలిగించాలి, మనకు తెలిసిన సువార్తను వారికి చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. రక్షణలోకి మనం చెప్పినా కూడా వినట్లేదంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముమ్మారు ఆయన దగ్గర మోకాళ్ళని బ్రతిమలాడ్చి మనము ప్రార్థన చేసి రక్షణ దయచే దేవా, వాళ్ళని రక్షణలోకి నడిపించు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల కృపను చూపించి రక్షణలోకి నడిపిస్తాడు. మరి మనం ఆ విధంగా మనము ప్రార్థన చేసే వారిగా ఉన్నామా లేదనేది ఒకసారి గమనించాలి. ఒకటి లూకా 18:7 వచ్చిన దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. ఏంటి? ఆయన అన్యాయస్తుడు, ఇందాక చెప్పాము, అన్యాయస్తుడు అయిన ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు దేవుడు దివారాత్రంలో మనకు మొరపెట్టుకుంటున్నప్పుడు మనకు న్యాయం తీర్చేవాడిగా ఉంటున్నాడని లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఈ రోజు మనము మరి రక్షణ పొందిన మనము ఇలా ఉన్నాము, ప్రార్థన పరులుగా ఉన్నామా? ఆ ప్రార్థన శక్తి ఈ రోజు మనలో ఉందా లేదా
లేదా అనేది మనం గ్రహించాలి. ఈరోజు పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన పట్ల ప్రార్థన శక్తి ఎంతో అవసరమైన ఉంది. కానీ ఈ రోజుల్లో లేటెస్ట్ పరిచర్య నిమిత్తమై అనేక వస్తువులను సమకూర్చుకుంటున్నాము, కానీ మనం ప్రార్థన లేకుండా ఉంది. ఆ వస్తువులు ఏం చేస్తాయి, ఇప్పుడు మౌత్ కానీ అవన్నీ మ్యూజిక్లు అవన్నీ కూడా ఏంటంటే పవర్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. అదే కరెంట్ పోగానే సైలెంట్ అయిపోతుంది. అలాగే మన పరిచర్య కూడా ప్రార్థన అనేది ఒక పవర్ లాగా పనిచేస్తుంది. ఈ పవర్ ఉన్నంతసేపు పరిచర్య చాలా ముందుకు మంచిగా నడుస్తుంది. అదే పవర్ పోయింది అనుకోండి, ప్రార్థన అనే శక్తి లేకపోతే పరిచర్య అనేది కుంటుపడుతుంది. అందుకనే పరిచర్యకు మన ప్రార్థన ఎంతో అవసరమై ఉంది. మరి మనం ఏంటి ఇప్పుడు ఎంత ప్రార్థన లేకపోతే ఎంత డబ్బున్నా ఎన్ని వస్తువులున్నా ఏదున్నా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఆ రోజుల్లో మనకేమైనా ఉన్నాయి, ఇవన్నీ ఏవీ లేవు. 20-30 సంవత్సరాల కిందట మా ఊళ్ళో అయితే చర్చి కూడా లేదు చెప్పాలంటే. వేరే ఊరికి 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. కానీ అందరం కూర్చొని చాలా నిజంగా చెప్తున్నా, అప్పటి ప్రార్థన అసలు ఎంత ప్రార్థన శక్తి ఉండేది. అప్పుడు నేను ఎంత చిన్నదాన్ని కావచ్చు, కానీ ఎంత ప్రార్థన చేసేదాన్ని అంటే మీరు నమ్ముతున్నాము. నా జీవితంలో గొప్ప సాక్ష్యం ఫస్ట్ది, నేను 5th క్లాస్లో గురుకుల స్కూల్ ఎగ్జామ్ రాశాను. 2 సార్లు రాయాలి, మండలంలో డిస్టిక్లో. మండలంలో రాసినప్పుడు వచ్చింది, డిస్టిక్లో రాలేదు. మా డాడీ అన్నాడు, ఎందుకు చదువుతుంది, చదువు బంద్ చేయమని తిట్టినప్పుడు నేను ఒక 2 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినప్పుడు అసలు అది 2వ లిస్ట్ ఆల్రెడీ ఫిల్ అయిపోయిన సీట్లన్నీ కూడా. ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లో కల్వకుర్తిలో అది బీసీ గురుకుల, అది ఎస్సీ గురుకులలో. అప్పుడు 2nd లిస్టులో నా పేరు వచ్చింది. పేరు వచ్చినప్పుడు నేను అనుకున్న దేవుని ఎంత గొప్ప. అందరు అక్కడికి వెళ్తే ఆశ్చర్యపోయారు, అసలు మీది కరీంనగర్ డిస్టిక్, ఇది బీసీ స్కూల్, నీకు ఎలా వచ్చింది అని. అసలు అక్కడ పేరు లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసినాక పేరు ఉంది. అప్పుడు అనుకున్న, దేవా అసలు నేను ఇంత చిన్న నా ప్రార్థన నువ్వు విన్నావు, ఇంత గొప్ప కార్యం నాలో చేసావని. అలాంటి ప్రార్థన శక్తి ఇప్పుడు నాలో లేకుండా అయిపోయింది. అప్పుడు ఎంత ప్రార్థించేదాన్నో, అలాంటి ప్రార్థన శక్తి లేకుండా అంటే అప్పుడు ఇవి వస్తువులు ఇవన్నీ మళ్ళీ ఓన్లీ ప్రార్థన మాత్రం. అందరం కూడి ప్రార్థించినప్పుడు మా ఇంటి వెనకాల అంత పెద్ద స్థలము చర్చి దేవుడు మాకు ఇచ్చాడు. 20-30 ఏళ్ళ కిందట ఉన్న ప్రార్థన శక్తి మరి మనం లేకుండా ఉందా? మరి ఎలా అయిపోతుంది? ఇతరుల గురించి మనము సంఘం గురించి భారంతో ప్రార్థించే వారు కరువైపోతున్నారు, కన్నీటితో ప్రార్థించే వారు కరువైపోతున్నారు. మరి మనం ఎలా ఉన్నాము, మన స్థితి ఎలా ఉంది, రక్షణ పొందిన మనం ఎలా ఉన్నామనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం మనం ప్రార్థించాలని నేల మన కోసం చూస్తుంది, మన మోకాలు తన మీద వాల్చాలని. అప్పుడు ఎవరు దానియేలు ఏం చేస్తాడు, మోకాలను యెరూషలేము తట్టు చేతులెత్తాడు. కానీ మనం యెరూషలేము తట్టు కాదు, ఆకాశం వైపు మన చేతులెత్తి ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు 2వ రాకడ పరలోకం నుంచి రాబోతున్నాడు కాబట్టి ఆ రాకడలో మనము విడుదల పొందాలి, మనం ఆయనతో ఎత్తపడాలి అని చెప్పేసి మనము ఆయనకు పరలోకం వైపు చేతులెత్తి మన మోకాల నుంచి దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన ఇప్పుడు అనుకుంటాం కావచ్చు, ప్రార్థన చేయాలని చెప్పి మా గురించి మాకే ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, ఇంకా సమాజం గురించి ఏం ప్రార్థన చేస్తాము అని చెప్పేసి అలా అనుకోవచ్చు. కానీ కాదు, దానియేలు అంత స్థితిలో ఉండి కూడా అన్నిసార్లు ప్రార్థన చేస్తాడు. మరి మనము మన బాధ్యత మన మీద ఉంది. మరి మనం ఎలా ఉన్నాం, మన గ్రామం గురించి, మన రాష్ట్రం గురించి, ఎవరైతే మన రక్షణ లేని వారు ఉన్నారో వాళ్ళ గురించి మనం ప్రార్థించే స్థితిలో ఉన్నామా? మరి రక్షణ ఉన్న వారు పరిశుద్ధతలో ఎదగాలని ప్రార్థించే స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థించి మన దేశాన్ని, మన రాజ్యాల చరిత్రని తిరగరాసిన దేవుడు మన గ్రామం ఎంత, మన రాష్ట్రం ఎంత, మన పక్క వీధి ఎంత మనము ప్రార్థించినప్పుడు చేయడానికి, వాళ్ళని మార్చడానికి, వాళ్ళ రక్షణలోనికి తేవడానికి ఎంత టైం పడుతుంది దేవునికి? మన ప్రార్థన విసుగక మనము దేవుని యొక్క మొరపెట్టినప్పుడు మన కుటుంబం కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రతిదాన్ని మార్చగల సమర్థుడు మన దేవుడు. మనము విసుగక ప్రార్థించి దేవుని యొక్క మొరపెట్టినప్పుడు అన్ని కార్యాలు కూడా ఆయన ప్రేమను బట్టి మన ఎడల జరిగించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థించే వారిగా ఉన్నామా లేదా అనేది ఒకసారి గమనించుకోవాలి. ఈ విసుగక ప్రార్థన చేసిన వారికి ఖచ్చితంగా దేవుడు మనకు ఫలితాన్ని ఇచ్చాడని మనము దానియేలు భక్తుల ద్వారా మనం చూసుకున్నాము. ఈ మాటలు దేవుడు దీవించుకున్నాము.